చీమ మరియు గుమ్మడి పురుగు. ఒక కాలంలో ఒక ఎండపట్టిన మైదానంలో కష్టపడి పనిచేసే చీమ, ఆనందంగా ఉండే గుమ్మడి పురుగు జీవించేవి. చీమ ప్రతిరోజు గింజలు మోస్తూ తన గుట్టకు తీసుకెళ్లేది. ఆమె ఉదయం నుండి రాత్రి వరకు శ్రమించేది, చలికాలం కోసం తిండి సేకరిస్తూ. కాని గుమ్మడి పురుగు, అది నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ గడిపేది. ఏంటి చీమా, అంత పని ఎందుకు? రా, పాట పాడదాం, ఆట ఆడదాం అని అడిగేది. చీమ బదులిచ్చింది, చలికాలం వస్తుంది. నీవు కూడా సిద్ధం కావాలి. కాని పురుగు నవ్వుతూ చెప్పింది, ఇంకా చలికి టైం ఉంది. కాలం మారింది. ఆకాశం ముదురు రంగులోకి మారింది. వానలు, గాలులు, చలి మొదలయ్యాయి. చీమ వెచ్చగా తన ఇంట్లో తిండి తింటోంది. గుమ్మడి పురుగు మాత్రం బయట వణుకుతూ ఆకలితో బాధపడింది. తీరా ఒకరోజు గుమ్మడి పురుగు చీమ తలుపు తట్టింది. దయచేసి నాకు తిండి ఇస్తావా అని అడిగింది. చీమ నవ్వుతూ దయతో ఇంట్లోకి పిలిచింది. తిండి పంచుకుందాం అంది. ఆ చలికాలం పురుగు పని ఎలా చేయాలో నేర్చుకుంది. వసంతం వచ్చిన తర్వాత ఆటతో పాటు పని చేయడం కూడా అలవాటు పడింది. పాఠం: మొదట పని, తరువాత ఆట, అప్పుడు జీవితం మధురంగా ఉంటుంది. అంతే కథ.